ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, బీ సోబర్, బీ విజిలెంట్. 1 పీటర్ 5th చాప్టర్ 8th వర్సెస్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగోగా ఉండుడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి అంటున్నారు. మరి ఈ వాగ్దానము సువార్తని ప్రకటించే విషయంలో సాతానుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు. ఎక్కడైతే సువార్త ఎక్కువగా ప్రచారం చేయబడుతుందో అక్కడ సాతాను కూడా చురుకుగా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. మరి అనేక రకాల అబద్ధపు సిద్ధాంతాలు, మరి క్రైస్తవ వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టడం అనేవి చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాము. అలాగే మరి పౌలు గారు ఎఫెసులో చేసిన 3 నెలల సేవను గురించి దేవుడు ఎంతగానో దీవించి అనేక ఆత్మలను రక్షించడం ద్వారా అతన్ని గౌరవిస్తారంట. తర్వాత మరి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు సాతాను కూడా బాగా పనిచేస్తుంది. ఆ ప్రాంతంలో కూడా కలుపు మొక్కల్లాగా కొంతమంది మరి విశ్వసించని వారి హృదయాలను కఠినపరచబడి మరి వారు సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరుగుతుంది అనమాట. ఇది నూతన విశ్వాసులకు బహుగా కదిలించింది. దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని వాక్యానుసారంగా వాళ్ళు ఎప్పుడైతే సిద్ధపడి మరి దేవుని విశ్వసిస్తారో వాళ్ళ హృదయాలకి మంచిగా అనిపిస్తుంది అనమాట. దేవుడు ఉన్నాడు, చేశాడు గొప్ప కార్యం అనేది మారు మనసు అనేది వారికి కలుగుతుంది అనమాట. మరి పౌలు గారు 3 నెలల శ్రమకు ఫలితమైన ఫలాలని కాపాడుకోవడానికి పౌలు గారు ప్రతిదినము శిష్యులతో చర్చించి బోధిస్తూ 2 సంవత్సరాలు ఎఫెసులో గడపాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. మరి ఇది అపోస్తల కార్యం 19 అధ్యాయము 8 నుంచి 10 వరకు వచనంలో మనము చూడవచ్చు అనమాట. మరి అలాగే కోత సమయంలో పురుగుల ఆక్రమణ కూడా చాలా ఉంటుంది. మరి కోతంత విస్తారంగా ఉంది, కోసేటి వారు కొదువుగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కదా. మరి అనేక సందర్భాల్లో దేవుడు రకరకాల విపత్తులను జరగడానికి అనుమతిస్తాడు అనమాట. ఎందుకంటే మనం అనే గర్వాన్ని తగ్గించడానికి, మరియు లేనిదని గొప్పగా మనం చెప్పుకోకుండా తప్పించుకోవడానికి ఈ విధమైన వాటిని రప్పిస్తాడనమాట. అందుకే దేవుడు ప్రాకే మిడతలను తినేసి గొంగళ పురుగుల్ని, నవిలు వేసి చీడ పురుగుల్ని మీ మెద్దకు నేను పంపిన నా గొప్ప సైన్యం అని పిలుస్తాడనమాట. యోవేలు గ్రంథము 2:25లో. మరి అలాగే మనం కూడా మరి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఎలాగుండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలని ఈ వాక్యం మనకి తెలియచేస్తుంది అనమాట. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మేము కూడా మరి సువార్త ప్రకటించే విషయంలోనే, మా విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి, నీ యందు నమ్మకం ఉంచే విషయంలో కానివ్వండి, నిబ్బరమైన వారమై బుద్ధి గలవారమై మెలకువగా ఉండడానికి మరి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.